నిన్న వినుకొండ పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు సంబంధించి హత్యకు గురైనటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దీనంతటికీ కారణం టీడీపీయేనని, రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు టీడీపీ పాల్పడుతుందని, ఏపీలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి జగన్ వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించడం జరిగింది. జగన్కు అసలు ఏపీలో పర్యటించేటువంటి అర్హత లేదని, ఏపీ గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని, తన ప్రభుత్వ హయాంలో మాచర్లలో చంద్రయ్యను హత్య చేసినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించడానికి రాలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే డ్రైవర్ని ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించడానికి రాలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది జగన్ ప్రభుత్వంలో అని, ఇప్పుడు అంతా బాగానే ఉందని, కావాలనే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నామంటూ జగన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, జగన్కు మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.